ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది మనకి ఈరోజు స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే ఈ ఎగ్జామ్ ఫస్ట్ షిఫ్ట్‌లో వచ్చినటువంటి రీజనింగ్ క్వెషన్స్ అవ్వచ్చు, అలాగే జనరల్ అవేర్‌నెస్ క్వెషన్స్ అవ్వచ్చు, కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు. కొన్ని క్వెషన్స్ అయితే మనకి రావడం జరిగింది. ఆ ఎగ్జామ్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే మనకి రీజనింగ్‌కి సంబంధించినటువంటి కొన్ని క్వెషన్స్ చూసుకున్నట్లయితే మనకి గి కోడింగు, డీకోడింగ్‌కి సంబంధించి, అలాగే నంబర్ ఎనాలజీకి సంబంధించి, ఆడ్ వన్, వన్ ఔట్‌కి సంబంధించి, ఆల్ఫాబెట్స్‌కి సంబంధించిన క్వెషన్స్ చూసుకుంటే మనకి మాక్సిమం అయితే 15 క్వెషన్స్ వరకైతే వచ్చాయనేసి అభ్యర్థులైతే చెప్పడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఉంటాయి కదా! ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ సంబంధించినవి ఒక 5 క్వెషన్స్ అయితే వచ్చాయనేసి చెప్పడం జరుగుతుంది. అయితే ఇవి షిఫ్ట్‌కి మారిపోతాయండి. అయితే ఇప్పుడు మేము చెప్పిన ఈ నంబరింగ్ అనేది ఈ నంబరింగ్ ప్రకారంగా వచ్చిందంటే కొన్ని క్వెషన్స్ అటు ఇటు అవ్వచ్చు. మాక్సిమం అయితే ఈ నంబర్‌కైతే దగ్గరగానే ఉంటాయి. అయితే మీరు చూసుకోండి, ఫస్ట్ షిఫ్ట్‌లో జరిగిన ఎగ్జామ్ అనాలిసిస్ మాత్రమే ఇది. నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళకి ఏ రకంగా అయితే వస్తున్నాయో, అలాగే ఇంకా నేనిప్పుడు ఏవేవైతే చెప్పలేదో అవన్నీ కూడా మీరు కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. ఏవైనా మీకు గుర్తున్నట్లయితే క్వెషన్స్ అవి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మనం రిపీటెడ్‌గా చెప్దాం. ఈ రకంగా రిపీటెడ్‌గా క్వెషన్స్ అయితే మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం వలన ఇది మనకి నెక్స్ట్ ఎగ్జామ్ వాళ్ళకి ఉపయోగపడే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రెజెంట్ రీజనింగ్స్ అయితే ఎక్కువగా రిపీటెడ్‌గా వస్తున్న క్వెషన్స్ ఏవనేది మీరు చూసేసుకోండి. అయితే ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ జరిగింది కొద్దిగా ఈజీగానే అనిపించేటట్లుగా అయితే అభ్యర్థులైతే మనకి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ రీజనింగ్ చూసుకుంటే ర్యాంకింగ్స్‌కి సంబంధించినవి కూడా మీరు చూసుకోండి. ర్యాంకింగ్‌కి సంబంధించినటువంటి రీజనింగ్స్ కూడా మీరు చూసుకోండి. ర్యాంకింగ్ అంటే ఏంటంటే మనకి కుడివైపు నుంచి ఇన్నో పొజిషన్‌లో ఉన్నాడు, ఎడమ వైపు నుంచి ఇన్నో పొజిషన్‌లో ఉన్నాడు. అయితే పైనుంచి ఏ పొజిషన్, కింద నుంచి ఏ పొజిషన్స్ ఉంటాయి కదా! దానికే మనం ర్యాంకింగ్ అంటాము. ఆ ర్యాంకింగ్‌కి సంబంధించిన క్వెషన్స్ అయితే మీరు రిపీటెడ్‌గా చూసుకోండి. అలాగే మనకి సిట్టింగ్ అరేంజ్‌మెంట్ నుంచి అయితే మాక్సిమం అయితే 3 ఆర్ 4 క్వెషన్స్ వరకైతే వచ్చాయని చెప్పడం జరుగుతుంది. అవి చూసుకుంటే సర్క్యులర్‌గా సంబంధించినటువంటి వాళ్ళ సిట్టింగ్ అరేంజ్‌మెంట్ అనేది ఎవరికెవరు ఈ కుడివైపు కూర్చుంటున్నారా, ఎవరికి ఎటువైపు కూర్చున్నారనేది ఈ రకంగా సర్క్యులర్‌కి సంబంధించినటువంటి సిట్టింగ్ అరేంజ్‌మెంట్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుకు లీనియర్‌గా కూడా మనకి ఇవ్వడం జరిగిందండి. ఈ రకంగా కూడా లీనియర్‌గా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు రిపీటెడ్‌గా ఏ ఏరియా నుంచి అయితే రీజనింగ్స్ అనేది రిపీటెడ్‌గా అవుతున్నాయో దాని నుంచి అయితే ఫోకస్ అనేది ఎక్కువ పెట్టండి. ఓకే. టోటల్‌గా చూసుకుంటే మాక్సిమం మనకి 3 ఆర్ 4 క్వెషన్స్ వరకైతే మనకి సిట్టింగ్ అరేంజ్‌మెంట్ వచ్చాయని కూడా మనకి చెప్పడం జరుగుతుంది. అలాగే బ్లడ్ రిలేషన్స్ అయితే మాక్సిమం మనకి 4 క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. బ్లడ్ రిలేషన్ అంటే అందరికీ తెలిసింది విషయమే. వాళ్ళ జనరేషన్స్ అనేది మనకి కింద జనరేషను, మనకి పై జనరేషను. ఈ రకంగా వాళ్ళు దేన్ని లింక్ చేసినా కూడాను మనకి జనరేషన్ చూసుకోండి. అయితే ఈ జనరేషన్స్‌లో అయితే మనకి ప్లస్, ఇంటూ, మైనస్ ఆ విధంగా అయినా మనకి అడగడం జరుగుతుంది. లేకపోతే డైరెక్ట్‌గా బ్లడ్ రిలేషన్స్ అనేది తాతలు, ముత్తాతలు, మనవలు, మనవరాళ్ళు, నెఫ్యూస్ అనేసి ఉంటుంటాయి కదా! మనకి మేనకోడళ్ళు, అల్లుళ్ళు అనేసిని. ఈ రకంగా బ్లడ్ రిలేషన్స్ ఏవైనా అడిగే ఛాన్సెస్ అయితే మనకుంటది. కాబట్టి మీరు బ్లడ్ రిలేషన్ పైన ఫోకస్ ఎక్కువగా పెట్టుకోండి. మీరు మంచి మార్క్స్‌లో సంపాదించాలనుకుంటే ప్రతి ఒక్కరికి కూడాను ప్లస్ పాయింట్ అయ్యేది ఏంటంటే రీజనింగ్ టాపిక్ అండి. ఈజీగా అయితే మార్క్స్ రావచ్చు. ఎప్పుడంటే మనం మోర్ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే ఈ రీజనింగ్స్‌ని అయితే ఈజీగా మనం క్వెషన్స్ అనేది చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ చూసుకుంటే డైరెక్షన్ నుంచి అయితే మాత్రం మాక్సిమం 1 క్వెషన్ వచ్చిందని చెప్తున్నారు. నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు కూడా చూసుకోండి. ఇవి వచ్చే ఛాన్సెస్ కూడా మనకి ఏం మిస్ అయిపోయినా కంపల్సరీగా అయితే మనకి సిట్టింగ్ అరేంజ్‌మెంట్ ఒకటి, బ్లడ్ రిలేషన్స్ అనేది ఒకటి, నెక్స్ట్ డైరెక్షన్స్ అనేది, ఆడ్ వన్ ఒకటి, ఎనాలజీ ఉంది, కోడింగ్, డీకోడింగ్ ఇవి మిస్ అవ్వండి. కంపల్సరీగా రిపీటెడ్‌గా వస్తూనే ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఫోకస్ అనేది పెట్టండి. డైరెక్షన్స్ అంటే మనందరికీ తెలిసిందే కదా! మనకి ఈ రకంగా డైరెక్షన్స్ ఉంటాయి. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అనేసిని. ఈ డైరెక్షన్‌లో మన కుడివైపు తిరుగుతున్నారా, ఎడమ వైపు తిరుగుతున్నారా అనేసిని ఆ రకంగానే మనకి డైరెక్షన్స్ అని ఇవ్వచ్చు. లేకపోతే ఇన్ని కిలోమీటర్స్ వాళ్ళు ఈ డైరెక్షన్‌లో అంటే కుడివైపు వెళ్లారా, ఎడమ వైపు వెళ్లారా ఆ రకంగా చెప్పొచ్చు. లేకపోతే తూర్పు, పడమర అనేసిని అడగొచ్చు. ఏ విధంగా అడిగినా కూడా డైరెక్షన్స్ అనేది ఈజీగా మనం అనేసి మార్క్స్ అనేది గ్యాదర్ చేసుకోవచ్చు. అదొకసారి చూసుకోండి. నెక్స్ట్ నంబర్ సిరీస్ అండి. ఈ నంబర్ సిరీస్‌ని కూడా మీరు చూసుకోండి. ఈజీగానే ఉంటది. మాక్సిమం అయితే 2 క్వెషన్స్ వరకు అయితే వచ్చాయనేసి మనకి చెప్పడం జరుగుతుంది. ఓకే. అలాగే ర్యాంకింగ్ సిస్టమ్ ఆల్రెడీ చెప్పాం కదా! ర్యాంకింగ్ నుంచి అయితే ఒక క్వెషన్ వరకు అయితే వచ్చిందనేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ మనకి సిలోజిమ్స్ నుంచి అయితే 2 ఆర్ 3 క్వెషన్స్ వరకు అయితే వచ్చాయనేసి అభ్యర్థులు చెప్పడం జరుగుతుంది. సిలోజిమ్స్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా! మనకి అజంప్షన్ ఉంటది. ఆల్ అవి అవ్వచ్చు, లేకపోతే అందులో సగం అవ్వచ్చు అనేసి ఉంటాయి కదా! మనకి ఈ యొక్క సిలోజిమ్స్ అనేది మీరు రిపీటెడ్‌గా చూసుకోండి. ఓకే. ఈ రకంగా మనకి ఆ బాక్స్ అనేది మనం వెన్ డయాగ్రామ్స్ రకంగా వేసుకుంటే మనకి ఇది చాలా ఈజీగా అయితే ఈ ఏరియా నుంచి అయితే మార్క్స్ అనేది రావడానికి ఛాన్సెస్ అయితే మనకి ఉంటది. మీరు ప్రాక్టీస్ అయితే మోర్ చేయాలి. ఓకే. అయితే నెక్స్ట్ మనకి ఎంతవరకు అయితే రీజనింగ్స్ ఇది వచ్చానండి.
ఏంటంటే అయితే ప్రస్తుతానికైతే మనకి ఇమేజెస్, వాటర్ ఇమేజెస్ అవ్వచ్చు, మిర్రర్ ఇమేజెస్ అవ్వచ్చు, క్లాక్స్ అవ్వచ్చు, వీటి నుంచి ఏరియా నుంచి అయితే ప్రస్తుతానికైతే ఫస్ట్ షిఫ్ట్‌లో అయితే క్వెషన్స్ కనిపించలేదనేసి అభ్యర్థులు చెప్పడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ షిఫ్ట్‌లో అయితే వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటది కాబట్టి దానిపైన కూడా ఫోకస్ అనేది ఎక్కువగా పెట్టండి అభ్యర్థులు. ఓకే. నెక్స్ట్ జనరల్ అవేర్‌నెస్ గురించి చూసుకుంటే ఒకటండి, జనరల్ అవేర్‌నెస్ అంటే టోటల్ అన్ని టాపిక్స్ మిక్స్ అయ్యి ఉంటాయి. ముందులే చెప్తున్నాను. ఓకే. టోటల్ అన్ని సబ్జెక్టులు మిక్స్ అయ్యి ఉంటాయి కాబట్టి ఎటు నుంచి ఏ ఏరియా నుంచి రావచ్చు. అయితే స్పీడ్‌కి సంబంధించిన స్పీడ్ ఆఫ్ లైట్ గురించి అయితే ఒక క్వెషన్ వచ్చిందనేసి కొంతమంది అభ్యర్థులు చెప్పడం జరుగుతుంది. అలాగే థెర్మోడైనమిక్స్ నుంచి కూడా ఫిజిక్స్ నుంచి అయితే క్వెషన్ రావడం జరిగింది. హిస్టరీకి సంబంధించినటువంటి 5 క్వెషన్స్ వరకైతే వచ్చాయని చెప్తున్నారండి. పాలిటిక్స్ నుంచి అయితే మాక్సిమం అయితే 5 ఆర్ 6 క్వెషన్స్ వరకు వచ్చాయని చెప్తున్నారు. అలాగే ఎకానమీకి సంబంధించింది అయితే మాక్సిమం మనకి 7+ వరకు అయితే వచ్చడం జరిగింది అంటున్నారు. టోటల్‌గా అయితే హిస్టరీకి 15 క్వెషన్స్ వరకు అయితే వచ్చాయని చెప్తున్నారు. నెక్స్ట్ సింధు సివిలైజేషన్ గురించి కూడా వచ్చిందని చెప్తున్నాడు. ఏదంటే సింధుకి ఉపనది ఏంటి అనేసి మనకి అడగడం అనేది కూడాను, ఉపనది ఏంటి, సింధుకి ఉపనది ఏంటి అనేసి మనకి అడగడం జరిగింది అడగడం జరిగింది. నేను అందరికీ తెలిసింది సింధుకి ఉపనది చాలా ఉన్నాయండి. అయితే ఇందులో ఇంపార్టెంట్‌గా ఏంటంటే జీలం అనేది ఆప్షన్స్‌లో మనకు ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే జియోగ్రఫీ నుంచి అయితే 2 క్వెషన్స్ అయితే రావడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మనకి ఈ యొక్క జనరల్ అవేర్‌నెస్ సమస్య శ్వాసలకు సంబంధించినవి ఇవన్నీ కూడా మనకి ఈ ఫిజిక్స్‌ని, థెర్మోడైనమిక్స్, స్పీడ్ ఆఫ్ లైట్ అయితే మీకు వచ్చిందని చెప్తున్నారు. కరెంట్ అఫైర్స్ నుంచి చూసుకున్నట్లయితే మనకి రీసెంట్‌గా ప్రీవియస్‌గా మహిళా దినోత్సవం ఎప్పుడు జరిగింది అనేసి 2025కి సంబంధించింది అడగడం జరిగింది. ఎక్కువగా కరెంట్ అఫైర్స్ అనేది 2025కి సంబంధించింది మనకి అడగడం అనేది జరుగుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ మీరు కూడా ఇది చూసుకోండి. ఏంటంటే ఈ షిఫ్ట్‌లో కనిపించకపోయినా నెక్స్ట్ షిఫ్ట్‌లో కనిపించడానికి ఎక్కువగా ఉన్నది మనకి ఏంటంటే చాలా రోజుల నుంచి అయితే ఇరాన్‌కి అలాగే రష్యాకి యుద్ధాలు జరుగుతున్నాయి. అలాగే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సింధుకు సంబంధించినది, సింధూరు సంబంధించినటువంటి యుద్ధం గురించి కూడా కొద్దిగా మీరు చూసేసుకోండి కరెంట్ అఫైర్స్. ఎందుకంటే రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఇరాన్, రష్యాకి మధ్యన జరుగుతుంది. ప్రస్తుతానికి ఇరాను, రష్యా అలాగే అమెరికాకి మనకి అమెరికాకి, ఇరాన్‌కి యుద్ధాలు ప్రెజెంట్ జరుగుతున్నాయి కదా. దీనివల్ల ఎఫెక్ట్ అయ్యేటటువంటివి ఫీల్డ్స్ ఏవన్నీ ఆ రకంగా అడిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి అది కూడా చూసేసుకోండి. అలాగే నేషనల్ గేమ్స్‌కి సంబంధించినవి కూడా రావడానికి ఛాన్స్ ఉన్నాయి. బుక్స్, ఆథర్స్‌కి సంబంధించింది కూడా మీరు చూసేసుకోండి. ప్రెజెంట్ కూడా అవి వచ్చాయండి కొన్ని. అయితే నెక్స్ట్ గవర్నమెంట్ బాండ్స్ ఓపెన్ మార్కెట్ సిస్టమ్‌కి వచ్చాయి. కొన్ని ఆర్ట్ అండ్ కల్చర్‌కి సంబంధించింది వచ్చింది. అలాగే ఇప్పుడు ప్రెజెంట్ ఓటర్ ఏజ్ అనేది 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి అనేది తగ్గించడం జరిగింది కదా. ఇది ఏ అమెండ్మెంట్ కింద అయితే వస్తుందని చెప్తే 61 అమెండ్మెంట్ అండి. 1989లో అయితే ఈ అమెండ్మెంట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఈ అమెండ్మెంట్స్ కూడా మీరు చూసుకోండి. ఆర్టికల్స్ కూడా రిపీటెడ్‌గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఆ టాపిక్స్ కూడా మీరు చూసుకుంటే మీకే యూజ్‌ఫుల్ అవుతుంది. అలాగే సుప్రీం కోర్టు ఏ ఫారెస్ట్ ఆక్రమణలు అలాగే అన్‌వాంటెడ్ యాక్టివిటీస్‌ని సర్వే చేయమని ఆర్డర్ ఇచ్చింది కూడా ఈ కోర్టు చెప్పడం జరుగుతుందండి. దానికి ఫారెస్ట్ మనకి అరావలి ఒకటి ఇచ్చారండి. అయితే అరావలి మనకి కామెంట్ అనేది చూసి అరావలి అనేసి ఇచ్చారు. ఇంకా అయితే ఇవ్వబడింది కాబట్టి ఇటువంటి రిపీటెడ్‌గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ఫోకస్ అనేది ఎక్కువ ఏ ఏరియాలో పెడతారనేది మీరు చెక్ చేసేసుకోండి. అయితే రీజనింగ్స్ నుంచి అయితే ప్రస్తుతానికైతే మనకి క్లాక్ సంబంధించింది అవ్వచ్చు, అలాగే వెన్ డయాగ్రామ్స్ అవ్వచ్చు, అలాగే ఇమేజెస్ అండి, వాటర్ ఇమేజెస్ అని అవ్వచ్చు, అలాగే మిర్రర్ ఇమేజెస్ అనేసి అవ్వచ్చు. ఈ రెండు కూడా ప్రస్తుతానికైతే ఫస్ట్ షిఫ్ట్‌లో కనిపించలేదు. నెక్స్ట్ షిఫ్ట్‌లో కనిపించే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇవి కూడా మీరు ఫోకస్ పెట్టండి. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఏవైనా నేను క్వశ్చన్స్ ఇంకా మర్చిపోయినట్టుకుంటే మీరు కూడాను కామెంట్ చేసేసి నెక్స్ట్ వాళ్ళకైతే ఇది యూజ్‌ఫుల్ అయ్యే విధంగా అయితే సహకరిస్తానని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.